నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. సిఐ శ్రీరామ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ పేరు యొక్క వైబ్రేషన్. యంగ్ అండ్ డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్గా పబ్లిక్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే పనిచేసిన ప్రతి చోట ఏదో ఒక సంచలనం శ్రీరామ్ చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడ పని చేసినా కేవలం కొన్ని నెలలు మాత్రమే, ఆ తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ సిద్ధంగా ఉంటుంది. ప్రతిసారి సిఐ శ్రీరామ్కు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది? పొలిటికల్ లీడర్లతో ఆయన వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది? రౌడీ షీటర్లకు ట్రీట్మెంట్ ఇవ్వడంలో శ్రీరామ్ వర్కింగ్ స్టైల్ ఏంటి? తాజాగా ప్రొద్దుటూరు నుంచి ఆయనను బదిలీ చేయడం వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం 1 టౌన్ సిఐ శ్రీరామ్ బదిలీ మరోసారి చర్చనీయాంశమైంది. ఆయన బాధ్యతలు స్వీకరించి 40 రోజులు కూడా గడవక ముందే పోలీస్ ఉన్నతాధికారులు ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేశారు. సిఐ శ్రీరామ్ పనిచేసిన ప్రతి చోట నిఖార్సైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలకు అతీతంగా రౌడీ షీటర్లు, సంఘ విద్రోహక శక్తుల ఆట కట్టించారు. మట్కా, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు నిబద్ధతగా శ్రమించారు. రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులకు తనదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇవ్వడంతో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా సిఐ శ్రీరామ్ విధి నిర్వహణలో అంకిత భావం, ముక్కుసూటి మనస్తత్వమే ఆయన బదిలీలకు కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయా రాజకీయ పార్టీల నేతలకు అనుకూలంగా పనిచేసే పోలీసు అధికారులనే సహజంగా కావలసిన చోట పోస్టింగ్ ఇప్పించుకుంటారు. అయితే సిఐ శ్రీరామ్ మాత్రం ఎక్కడ పనిచేసినా రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తూ వచ్చారు. 2007లో అనంతపురం జిల్లా ముదిగుబ్బలో శ్రీరామ్ ట్రైనీ ఎస్ఐగా విధుల్లో చేరారు. ఆ తర్వాత కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కదిరి, కంబదూరు, కనగానపల్లి, బెళుగుప్ప, ధర్మవరం, పెద్దవడుగూరు, అనంతపురం, మడకశిర తదితర ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. సిఐగా అనంతపురం, హిందూపురం, మడకశిర, ఆదోని, కర్నూలు, కాళహస్తి, ఆదోని, ప్రొద్దుటూరులో పనిచేశారు. అన్ని చోట్ల సామాన్య ప్రజలు శ్రీరామ్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. కేవలం రాజకీయ నాయకులకు మాత్రం ఆయన డ్యూటీ మైండ్ సెట్ వల్ల కంటి మీద కునుకు ఉండేది కాదు. 2025 డిసెంబర్ 18న ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ తన సర్కిల్ పరిధిలో బ్రాందీ షాపులను సకాలంలో మూయించేవారు. సగటు ప్రజలకు రౌడీ షీటర్ల నుంచి భద్రత కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సిఐ శ్రీరామ్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. అందుకే సిఐపై బదిలీ వేటు పడిందని మరికొందరు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. మరోవైపు కూటమి నేతల కార్యకలాపాలకు సిఐ అడ్డుగా ఉన్నాడని, స్థానిక ఎమ్మెల్యే బదిలీ చేయించారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మొత్తానికి సిఐ శ్రీరామ్ బదిలీ వెనుక కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉందనేది మాత్రం వాస్తవం. ప్రస్తుతం ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐగా కొండారెడ్డిని నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 18 ఏళ్ల సర్వీసులో 32 సార్లు బదిలీ అయిన పోలీస్ ఆఫీసర్ ఒక్క సిఐ శ్రీరామ్ తప్ప రాష్ట్రంలో మరెవరూ ఉండబోరు. అయితే ఈ బదిలీలన్నీ ఆయన నిజాయితీకి లభించిన బహుమతులేనని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు.